హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టమాటో పచ్చడి చేస్తున్నా. టమాటో పచ్చడి ఎలా చేస్తున్నానో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే టమాటాలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నా నేను. మీరు టమాటో పచ్చడి ఎంత కావాలంటే అంత ఎక్కువ చేసుకోండి. నీళ్ళు వేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఫస్ట్ టమాటాలను నీట్గా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా. ఆ మధ్యలో ఉన్నది కదా అది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మొత్తం గ్రైండింగ్ చేసుకోవాలి కదా ఫస్ట్, అందుకనేసి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఎక్కువ వేసే పుల్లగా ఉంటుంది, కొద్దిగా వేసుకోవాలి. అట్నే కారం కూడా వేసుకోవాలి. మిక్సీకి పట్టేటప్పుడే ముందే వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకొని మీ ఇష్టం ఉంటుంది. అట్లే సాల్ట్ కూడా వేసుకుంటే అయిపోతుంది ఒకటే పరి. ఇంకా అంతే ఫ్రెండ్స్, మొత్తం గ్రైండింగ్ చేసుకోవాలి దాన్ని నీట్గా. అయిపోయింది, నీట్గా గ్రైండింగ్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని మనకు దాంతో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి స్టార్టింగ్. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పేస్ట్ వేసుకున్నాం కదా టమాటో పేస్ట్, ఆ పేస్ట్ మొత్తం వేసుకోవాలి దాంట్లో. పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మంట అనేది స్పీడ్ ఎక్కువ ఉండద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టలేదంటే మొత్తం జిమ్మేస్తుంది, మొత్తం అంతా బయట పడుతుంది. మనకు ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని. ఓకే, మొత్తం అంతా ఉడికిపోయింది. వాటర్ అన్నీ పీల్చేసుకుంది, ఆవిరైపోయినాయి. ఆయిల్ పైన తేలుతుంది చూసినారా, అలా ఉడకాలన్నమాట. ఇంకా అంతే, తీసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారేంత వరకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా చూడండి. పోపు వేసుకోవాలన్నమాట. ఆయిల్ అది ఆల్రెడీ ముందే వేసి పెట్టాను నేను. దాంట్లో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. అంతే, ఇంకా దించేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది కూడా చల్లారాలన్నమాట, వేడి మీద వేయకూడదు, చల్లారాలి. అది కూడా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి చల్లగా అయిపోయింది. ఇది వచ్చేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పొడి కొట్టుకున్న ఆ పొడి వేసుకోవాలి. ఆ పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట, మొత్తం కలిసేలాగా. అంతే, కలుపుకున్న తర్వాత ఇంకా మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు మొత్తం దాంతో వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. అంతే, ఇంకా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, కొద్దిగా చూడండి, అందరూ పూర్తిగా చూడండి, వీడియో కట్ చేయకోకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డబ్బాలో వేసి పెట్టుకున్నా. హాఫ్ కేజీ చేస్తే ఈ డబ్బాకి వచ్చిందనమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.